హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ట్రై చేస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో మనం తినే ఫుడ్ వల్లనో, లేదా మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనో మనకు తెలియకుండానే మనం వెయిట్ పెరిగిపోతూ ఉన్నాం. ఇక వెయిట్ పెరిగిపోతున్నాం కదా అని చెప్పేసి వెయిట్ లాస్ అవ్వడం కోసం నానా తంటాలు పడతాం. ఇక మనం ఎట్లయినా చేసి వెయిట్ లాస్ ఖచ్చితంగా అవ్వాలని చెప్పేసి ఫుడ్ తినడం కూడా మానేస్తాం. మనం తిన్నా, తినకున్నా కూడా వెయిట్ పెరుగుతూనే ఉన్నామని మళ్ళీ టెన్షన్ పడిపోతాం. సో, మనం ఎలాంటి ఫుడ్ డైట్ మెయింటైన్ చేయకుండా కూడా, మనకు నచ్చిన ఫుడ్స్ అవాయిడ్ చేయకుండా, హ్యాపీగా అన్నీ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. మరి అది ఎలాగో అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మనం వెయిట్ లాస్ అవ్వడం కోసం మనకు జీలకర్ర, సోంపు, అలాగే ఓమ ఈ మూడే కాదండి, ఇంకో ఇంగ్రీడియంట్ కూడా ఉంది. అదేంటో వీడియో మధ్యలో చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వెయిట్ లాస్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్‌లో 100 గ్రామ్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని జీలకర్ర కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మరీ పచ్చిగా కాకుండా అలా అని మొత్తం మాడిపోకుండా నార్మల్గా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ఫ్రై పాన్లో 100 గ్రామ్స్ సోంపుని కూడా వేసుకొని ఈ సోంపుని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ సోంపు మనకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చూస్తుంది. ఈ సోంపుని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకొని నెక్స్ట్ ఈ సోంపుని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో 100 గ్రామ్స్ ఓమా తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఓమాని కూడా కాస్త కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ వెయిట్ లాస్ పౌడర్ కోసం మనము జీలకర్ర, సోంపు అలాగే ఓమాని ఈ మూడింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అందుకే నేను ఈ మూడింటిని కూడా 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ మూడింటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త దోరగా కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించుకుని ఈ మూడింటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను మీకు చెప్పాను కదా వీడియోలో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా ఉంది, స్కిప్ అవ్వకుండా చూడండి అని. ఇదే ఆ ఇంగ్రీడియంట్. ఇది నల్ల జీలకర్ర. మనము ఈ మూడింటిని కూడా 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా, ఈ నల్ల జీలకర్రని ఒక 40 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది మరీ బాగా చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఈ నల్ల జీలకర్రని కూడా ఫ్రై పాన్లో వేసుకొని కాస్త దోరగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని సేమ్ వాటిలాగే ఫ్రై చేసుకుని ఈ జీలకర్రని కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ని కూడా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కాస్త చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేయాలన్నమాట. ఇలా వీటన్నిటిని కూడా మొత్తం అంతా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకున్నాక నెక్స్ట్ ఇక గ్రైండ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సోంపు, జీలకర్ర, ఓమ అలాగే నల్ల జీలకర్ర ఇవన్నీ ఏవైతే ఉందో వాటిని ఇలా కొద్దిగా క్వాంటిటీ తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మనం ఈ వెయిట్ లాస్ పౌడర్ని గ్రైండ్ చేసుకోవడం అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పౌడర్ మొత్తాన్ని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి గరుగ్గా ఉండకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఈ క్వాంటిటీని కూడా ఫైన్గా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తాన్ని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకొందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంత మంచి వెయిట్ లాస్ రెమెడీని మీ ఫ్రెండ్స్తోనో, రిలేటివ్స్‌లోనో వెయిట్ లాస్ అవ్వడం కోసం చూస్తున్న వాళ్ళకి షేర్ చేశారనుకోండి, వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో, నెక్స్ట్ ఇక ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒక గ్లాస్ జార్‌లో ఆర్ ఏదైనా ప్లాస్టిక్ బాక్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. మోస్ట్‌లీ ఈ పౌడర్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలని ఏమీ లేదు. మనం నార్మల్‌గా బయట కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ పౌడర్‌ని వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎలా యూస్ చేయాలి అనేది చెప్తాను. మనం డైలీ మార్నింగ్ లేవగానే అంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో ఉన్నప్పుడు మనం ఏం తీసుకోకుండా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక స్పూన్ ఈ పౌడర్‌ని తీసుకొని నెక్స్ట్ ఒక గ్లాస్ వరకు గోరువెచ్చని నీటిని తాగాలి. మనం రెగ్యులర్‌గా ఇలా తీసుకోవడం వలన ఎలాంటి ఫుడ్ కూడా అవాయిడ్ చేయకుండా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.